అనుమతులు లేని ఆసుపత్రులను సీజ్ చేస్తామని మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారులు హెచ్చరించారు. 12 ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ప్రైవేటు దవాఖానాలపై దాడులు నిర్వహించారు. ఆసుపత్రులకు అనుమతులు ఉన్నాయా లేదా, విద్యార్హతలు కలిగిన వైద్యులు వివరాలను అధికారులు సేకరించారు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని ప్రైవేటు వైద్యశాలలు, నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా విద్యార్హతలు లేని వైద్యుల చేత వైద్యం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అధికారులు అన్నారు. ఆసుపత్రుల్లో ల్యాబ్లను నిర్వహిస్తూ వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అవసరం లేకుండా మందులు రాస్తున్నారన్నారు. మెడికల్ ఫీల్డ్ లో ఉపేక్షించేది. సో రీసెంట్ గా మీరు చూసినట్టయితే క్వాక్స్ పైన ఆర్ఎంపీ అంటారు. ఆర్ఎంపీ అనే పదము మిస్నోమర్. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. అది డాక్టర్స్ మాత్రమే వాడాలి. ఇది ప్రెస్ కి నేను విన్నవించుకుంటాను. కాకపోతే వాళ్ళని క్వాక్స్ లేకపోతే నకిలీ వైద్యుల పైన ఇన్ని రోజులు మీరు వారిపైన యాక్షన్ తీసుకోవడం చూసినారు. అయితే ఇవన్నీ పబ్లిక్ ఎలా బెనిఫిట్ అని అంటే, ఒక కమిషన్స్ తీసుకొని హాస్పిటల్ వ్యవస్థని, అంబులెన్స్ వారైతేనేమి వీరైతేనేమి కమిషన్స్ తీసుకొని పబ్లిక్ పైన భారం మోపే విధంగా కొన్ని హాస్పిటల్స్ ప్రవర్తిస్తున్నాయి.